ఏదో 4 పైసలు ఇచ్చి 4 శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ అమ్మన్నాయుడు సెప్టెంబర్ 11న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు. ఉచిత బస్సు పథకం వల్ల ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు వచ్చిన నష్టాన్ని ఏడాదికి 30,000 భృతి ఇచ్చి ఆదుకోవాలని, పీఎఫ్, ఈఎస్ఐలతో సంక్షేమ చట్టం రూపొందించాలని డిమాండ్ చేశారు. డీజిల్, పెట్రోల్, ఇన్సూరెన్స్, రోడ్డు ట్యాక్స్ పెరుగుదలతో కుటుంబాలు కష్టాల్లో పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడిని ఉచిత బస్సు పథకం వల్ల నష్టపోతున్నటువంటి ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, సంవత్సరానికి 30,000 రూపాయలు చొప్పున ఇవ్వాలని కోరుతూ సెప్టెంబర్ 11వ తేదీన శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ఉదయం 10 గంటలకు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ ధర్నాలో 50 మంది ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ ఉన్నాం. ఆటో గ్రామాల్లో అలాగే పట్టణాల్లో ఉపాధి లేక నిరుద్యోగ సమస్యతో ఈరోజు అనేక మంది ఆటోలు, మ్యాక్సీలు కొనుక్కొని ఒకవైపు అన్నమాట బ్యాంకులు రుణాలు ఇవ్వకపోయినప్పటికీ ప్రైవేటు ఫైనాన్షియల్ వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఈరోజు ప్రజలకు సేవలు అందిస్తూ, ప్రయాణికులకు సేవలు అందిస్తూ ఉపాధి పొందుతున్నటువంటి ఆటో డ్రైవర్ల పట్ల ఈరోజు ఏమో ఉచిత బస్సు పథకం రావడంతో తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఇప్పటికే పెరిగినటువంటి ఆటో విడిభాగాల ధరలు కావచ్చు, అలాగే ఇతరత్ర మొత్తం ఆర్టీఏ చలానాలు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, రకరకాల జిఎస్టీ ఈ భారాలు చాలా ఉన్నట్లు ఈరోజు ఏమో ఫైనాన్స్ కట్టలేక, కుటుంబాన్ని పోషించుకోలేక, కిరాయి గిట్టుబాటు కాక తీవ్ర ఇబ్బందులు పడతా ఉంటే ములిగే నక్కపై తాటికే పట్టట్లుగా ఉచిత బస్సు పథకంతో ఈరోజు ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు బ్రతకలేక, చావలేక దినదన